సృష్టించిండు. మీరు మీరు చూడండి, సూర్యునికి పేదరికం ఉండదు, ఈ గాలికి పేదరికం ఉండదు, పర్వాళ్ళు దొక్కే నదికి పేదరికం ఉండదు, కానీ మనుషులకు మాత్రమే పేదరికం ఉంటుంది. ఎందుకంటే ఆధిపత్యం అన్న ఆలోచన పేదరికాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఆలోచనని మీ కళాకారులు ఏర్పడేసేయాలి. ఈ తెలుగు రాష్ట్రాల నుండి నేను కోరుకుంటున్నాను. కళాకారులు సృష్టించిన విప్లవంతో ప్రపంచవ్యాప్తంగా నియంత్రణ కూలిపోయారు. అక్కడెక్కడనో ఇటలీలో ముసోలిని అని ఒక నియంత్రణుడు అనమాట. కళాకారులు ఒక పాట వాడిరు. ఇక్కడ బెల్లాసియా అని ఒక పాట. ఆ పాటను అందుకొని వరి చేనులలో పనిచేసే ప్రతి మహిళ కూడా పనిచేసుకుంటా ఆ పాట పాడుకుంటా, అంటే మేము ఈ నియంతృత్వం, హిట్లర్ నియంతృత్వం, ముసోలిని నియంతృత్వాన్ని కూలగొట్టడానికి మేము పోతున్నాం, తిరిగి రామని వాళ్ళు పాట వాడటతోటి ఇటలీ నుండి ఆ ముసోలిని సైన్యాన్ని, హిట్లర్ సైన్యాన్ని నిలగొట్టేసారు అనమాట. అంటే ఆధిపత్యం అన్న ఆలోచనని మీ గొంతు ద్వారా చంపిన రోజే ఈ పేదరికం మీ నుండే కాదు, ఈ తెలుగు రాష్ట్రాల నుండి పోతుంది. సుభాష్ చంద్రబోస్ ఒక సైన్యాన్ని తయారు చేసిండు, మొత్తం తిరిగిండు, ఆయన ప్రపంచం అంతా తిరిగిండు. సుభాష్ చంద్రబోస్ హిట్లర్ ని కూడా కలిసిండు. ఈ దేశ ప్రజల కోసం ఒక సైన్యం తయారు చేయాలి, అక్కడ పట్టుబడ్డ భారతీయ సైనికుల్ని కూడా విముక్తి చేసి ఒక ఆజాద్ హింద్ ఫౌజ్ అని ఒక సైన్యం తయారు చేసి, ఒక నేషనల్ ఆర్మీ తయారు చేస్తే వాళ్ళు ఒక పాట తయారు చేసుకున్నారు అనమాట. ఆ పాటతోటి ఆ సైన్యం వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి చిక్కినప్పుడు ఆ పాట దేశమంతా మారుమోగింది. నేవల్ మ్యూటినీ వచ్చింది. ఆ నేవల్ మ్యూటినీ తర్వాత స్వతంత్రానికి దారి తీసింది. భారతదేశ స్వతంత్రానికి సుభాష్ చంద్రబోస్ సైన్యం తీసుకొచ్చిన పాట ఈ దేశ విముక్తి కోసం, ఈ దేశ స్వతంత్రం కోసం, ఈ దేశాన్ని బ్రిటిష్ పరిపాలన ఆధిపత్యపు, తెల్లోడి ఆధిపత్యపు, రవి అస్తమించని సామ్రాజ్యం అని చెప్పిన ఆ బ్రిటిష్ తెల్లోడి ఆధిపత్యాన్ని ఇక్కడ తెరదించి మనకు స్వతంత్రం తీసుకొచ్చింది. కాబట్టి మీకు ఏం చెప్తున్నానంటే, అక్కడ మావోని మీరు చూడండి, చైనాలో సాంస్కృతిక విప్లవం తీసుకొచ్చిండు, కల్చరల్ రెవల్యూషన్ తీసుకొచ్చిండు. పాట ద్వారా మా ఊరూరా తిప్పిండు, సైన్యాన్ని, రెడ్ ఆర్మీని తిప్పిండు. ఓల్డ్ థాట్స్, ఓల్డ్ బిలీఫ్స్, ఓల్డ్ కస్టమ్స్ ఉండొద్దు, పాత ఆలోచనలు, ఆధిపత్యపు ఆలోచనలు ఉండొద్దు. నేనే ఏలాలి, నేనే పాలించాలి, మిగతాళ్ళని పురుగుల్లాగా చిల్లరగాడు ఆ మాటల్ని మొత్తం మావో నిర్మించి, ఈ రోజు మీరు చైనా చూస్తే మావో తీసుకొచ్చిన సాంస్కృతిక విప్లవం వల్ల మొన్న మీరు చూసారు చైనాలో రోబోట్లు కరాటే ఆడుతున్నాయి. మొత్తం రోబోట్లు కరాటే ఆడుతుంటే యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. ఎందుకంటే అది మీ కళాకారులకే, మావో సృష్టించిన కళాకారుల సైన్యంకే, ఆ రెడ్ ఆర్మీకే చెందుతుంది. కాబట్టి మీరు కూడా ఈ భారతదేశంలో ఈ పాత ఆలోచన విధానం, ఈ ఆధిపత్య ఆలోచన విధానం, నేనే ఏనాలి, నేనే దోచుకోవాలి, నేనే తినాలి, ఈ బడ్జెట్లు అమ్మాలి, బడ్జెట్ మాఫియా తయారైంది, లక్షల కోట్ల అప్పు, ఈ మాఫియాలకు వ్యతిరేకంగా మీ గొంతుని ఈ వ్యవస్థ కోసం అందియండి. భావి భారత పౌరుల కోసం అందియండి, మీ పిల్లల కోసం అందియండి, వాళ్ళ కోసం అందియండి. ఏ నాయకులను తయారు చేయాల్సిన అవసరం లేదు. వ్యవస్థను బాగుపరుచుకుందాం. గొంతెత్తి ప్రశ్నించండి. మీ గొంతు ద్వారా ప్రతి రాజకీయ నాయకుడు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ స్కూల్లో చదివించాలని చెప్పండి. మీరు ఎన్నికలు వచ్చినప్పుడు మీ పిల్లల్ని చదివిస్తేనే కదా ప్రభుత్వ పాఠశాలలు బాగుపడేదని. ప్రతి రాజకీయ నాయకుడిని మీరు ఎన్నికల ముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మీరు ట్రీట్మెంట్ చేసుకోవాలని, అప్పుడే కదా ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడేది. ఇట్లా మీ గొంతు ద్వారా ఎన్నికలు వచ్చినప్పుడు ఎత్తి చూపండి రాజకీయ నాయకులు. ఈ వ్యవస్థ ఎందుకు బాగుపడదు? భారతదేశం చైనాని మించిపోకుంటే నా పేరు అరుణ్ కాదని నేను చెప్తున్నాను ఈ వేదిక ద్వారా. కృష్ణన్న ఆయన గొంతు, ఆయన ఒక 54 ఏళ్ళు ఒక వన్ మ్యాన్ ఆర్మీగా, ఒక ఒంటరి మనిషిగా పోరాటం చేసిండు. ఇప్పుడు ఆయన ఒంటరి కాదు, మీ అందరి గొంతులు తోడై ఈ పేదరిక నిర్మూలన, ఈ ఆధిపత్య వ్యవస్థ ఏదైతే ఉందో మిమ్మల్ని పేదరికమైన సంఖ్యలలో బంధించిందో. అండమాన్లో ఉన్న గిరిజన తెగలకు పేదరికం అంటే కూడా తెలియదు. వాళ్ళు అండమాన్లో ఇప్పుడు ప్రాజెక్ట్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్, అక్కడికి ఎవరిని బ్యాన్ చేసిరు అనమాట. తెగ ఉంటది, గిరిజన తెగ, వాళ్ళకి పేదరికం అంటే తెలియదు, డబ్బు అంటే తెలియదు, హాయిగా ఉంటారు, చెట్ల నుండి తెంపుకొని తింటున్నారు అనమాట. కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తెలుగు రాష్ట్రాల, ఈ దేశంలో పేదరికంలో మగ్గి ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇప్పుడు ఒక సోదరుడు చెప్పిండు, 8 మంది 9 మంది ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకురని. ఎక్కడ చూడు బలవన్మరణాలు, పేదరికం, హాస్పిటల్ దోపిడీ, స్కూల్ దోపిడీ. కాబట్టి మరొకసారి నేను చెప్తున్నాను, ప్రపంచవ్యాప్తంగా ఎట్లయితే ఈ కళాకారులు స్ఫూర్తి నింపినరో, ఒక ఆధిపత్యానికి వ్యతిరేకంగా మీరు తీసుకొచ్చిరో, ప్రతి రాజకీయ నాయకుడిని మీరు ప్రశ్నించాలి. ఈ దేశంలో ఉన్న ఈ ఆధిపత్య పోకడ, ఫ్యూడలిజం, షర్ఫ్డమ్ అన్నింటినీ కూడా మీ గొంతు ద్వారా నిర్మూలించి పేదరికం లేని దేశం మీరు నిర్మించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉద్యమ విందాను. థ్యాంక్ యూ.